ఇంకా ఏదైనా సరే కోడింగ్ స్టార్ట్ చేసేద్దాం, కోడింగ్ ని ఎర్రకొట్టేద్దాం అని చెప్పి స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ రోజు ఒక ఎర్రర్ వస్తుంది, ఇంకా అయిపోయి ఆపేస్తారు. కోడింగ్ రన్ చేశాక కింద ఏదైనా రెడ్ కలర్ వస్తే చాలు ఇంకా అయిపోయి, ఇంకా భయపడిపోతారు. ఇంకా అసలు ఆ కోడింగ్ చేయడమే మానేస్తారు, అటువైపు చూడడమే మానేస్తారు. ఇంకా చాలా మందికి జాబ్స్ రాకపోవడానికి, మీ కోడింగ్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అంటే ఈ ఎర్రర్స్ ని సాల్వ్ చేయడం రాకపోవడం అనమాట. సో నేను చెప్పొచ్చేది ఒకటే, మీకు ఈ ఎర్రర్ ని సాల్వ్ చేయడం వచ్చిందంటే కోడింగ్ చేయడం చాలా 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 ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు నుండి రాబోయే వీడియోస్ లో ఈ ఎర్రర్స్ ని ఎలా సాల్వ్ చేయాలి, ఈ ఎక్సెప్షన్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు ఒక ఎర్రర్ వస్తే అసలు ఆ ఎర్రర్ ని ఎలా డీబగ్ చేయాలి, లేకపోతే ఆ కోడ్ లో ఎక్కడ వెళ్ళి ఆ ఎర్రర్ ని సాల్వ్ చేయాలి, అసలు ఆ ఎర్రర్ ని ఎలా అర్థం చేసుకోవాలి, వీటి మీదనే మనం మాట్లాడుకుందాం రాబోయే వీడియోస్ లో అన్నింటిలోనూ. ఇకపోతే ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఎర్రర్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో మనం మాట్లాడదాం. నెక్స్ట్ వీడియోస్ లో నుండి ఈ ఎర్రర్స్ ని ఎలా సాల్వ్ చేయాలి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి మనం డీటెయిల్ గా పిచ్చ క్లియర్ అయిపోయి మనం మాట్లాడుకుందాం. ఇకపోతే ఎర్రర్స్ అంటే ఏంట్రా అంటే మనకి ఇంగ్లీష్ లో గ్రామటికల్ మిస్టేక్స్ ఎలా ఉంటాయో అలాగే ప్రోగ్రామింగ్ లో కూడా మనం చేసే మిస్టేక్స్ ని ఏమంటాం అంటే ఎర్రర్స్ అంటాం అనమాట. ఇవి ఎప్పుడు వస్తాయంటే కంపల్ టైమ్ లో వస్తాయి, అంటే మాక్సిమం కోడ్ ని రన్ చేయక ముందే వస్తాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మిస్సింగ్ సెమికోలన్ కానీ, అంటే జావాలో మనం లాస్ట్ లో సెమికోలన్ పెడతామా ప్రతి లైన్ కి చివర, అలాగే ఏదైనా సింటాక్స్ ఎర్రర్స్ కానీ, ఇలా ఈ మిస్టేక్స్ మనం ఏమంటాం అంటే ఎర్రర్స్ అంటాం అనమాట. ఇకపోతే ఈ ఎక్సెప్షన్స్ అన్నవి ఏంట్రా అంటే ఇది మనం కోడ్ రన్ చేశాక వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. ఇప్పుడు కోడ్ రన్ చేశాక నీకు ఏదైనా ఒకటి జరిగి ఆ ప్రోగ్రామ్ అనేది ఆగిపోయింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం అంటే ఎక్సెప్షన్స్ అంటాం. ఈ ఎక్సెప్షన్స్ అనేవి చాలా సహజం. ఈవెన్ ఒక తోపు సీనియర్ డెవలపర్ రాసిన కోడ్లో అయినా కూడా మనకి ఎక్సెప్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఎక్సెప్షన్స్ ని ఆపడానికి, ఈ ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేయడానికి మనకు కొన్ని టెక్నిక్స్ అయితే ఉన్నాయన్నమాట. దీన్ని మనం ఏంటాం అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం అనమాట. లైక్ ట్రై, క్యాచ్, ఫైల్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనం మాట్లాడదాం. లైక్ ఎక్సెప్షన్స్ అనేవి ఎలా ఉంటాయంటే నల్ పాయింటర్ ఎక్సెప్షన్ కానీ, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బాండ్ ఎక్సెప్షన్ కానీ, నంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ కానీ, ఇంకా ఇలా చాలా ఎక్సెప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం. అంటే ఒక అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బాండ్ ఎక్సెప్షన్ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, కోడ్ లో ఎక్కడ పోయి ఎతకాలి అని చెప్పేసి విత్ ఎగ్జాంపుల్స్ తో మనం నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ ఆ నెక్స్ట్ వీడియోస్ లో మనం టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి మనం మాట్లాడదాం. చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి, అన్చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి, బిల్డింగ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి, యూజర్ డిఫరెంట్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మనం రాబోయే వీడియోస్ లో మనం మాట్లాడుకుందాం. సో అవన్నీ మిస్ అవ్వకూడదు అంటే అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి, వీడియోని కూడా లైక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అయిపోకుంటే సూపర్ కంటెంట్ ఉంటుంది. కనీసం ఎప్పుడైనా నాతో పాటు ట్రావెల్ చేయండి, ఈ 2026 లో అయినా రిగ్రెట్ అవ్వకుండా ఉంటుంది. రేపు మీరు ఉంటా, బై.